ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 18వ వచనం. జబూలూనును గూర్చి ఇట్లనెన్నో, జబూలూను నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుమో, ఇషాకారు నీ గుడారములయందు సంతోషించుమో. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలీలు అనబడినటువంటి ప్రజలు ఐగుప్త దేశములో వారు బంధకాలలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఆనాడు పరిపాలన చేస్తున్న రాజు ఇశ్రాయేలీలను శ్రమ పెట్టడం ప్రారంభించాడు. వారు విస్తరిస్తున్నారని, అభివృద్ధి చెందుతున్నారని, మగ సంతానం పెరిగిపోతుందని వారిని అణిచివేయుట కొరకు చిన్న బిడ్డలను అనేకులను చంపిస్తూ ఉన్నాడు. పురుషులను స్త్రీలను బాధ పెడతా ఉన్నాడు. అటువంటి కష్టకాలములో ఇశ్రాయేలీలు దేవునికి మొర్రపెట్టారు, ప్రభువా ఈ బానిసత్వం నుండి విడిపించండి, ఈ శ్రమలో నుంచి విడుదల దయచేయండి అని దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. హోరేబు పర్వతం మీద మోషే అనే యవనస్తునికి దర్శనమిచ్చాడు. దేవుడు మోషేతో మాట్లాడాడు, మోషే నా ప్రజల బాధను నిదానించి చూచానయ్యా, వారి కష్టాలు పడ్డం చూచాను, వారి దుఃఖము నాకు తెలిసే ఉంది, వారి మొరలు విన్నాను, వారిని విడిపించడానికే నేను దిగి వచ్చాను. నీవు వెళ్ళు, నీ ద్వారా నేను అద్భుతాలు చేస్తాను, ఐగుప్త దేశము నుండి కనానుకు నడిపించు అని ప్రభు చెప్పారు. ఆ సమయంలో మోషే దేవుని మాట ప్రకారంగా ఐగుప్త దేశానికి వెళ్ళాడు, రాజుతో మాట్లాడాడు. ఆ ఐగుప్త దేశములో దేవుడు మోషేను బలపరిచాడు. మోషే ద్వారా 10 అద్భుతాలను దేవుడు జరిగించాడు. ఆ ఐగుప్తులో నుండి కనానుకు నడిపించడం ప్రారంభించాడు. అలా నడిపిస్తున్న క్రమంలో ఎర్ర సముద్రం ప్రాయలుగా చేశాడు. ఎండ దెబ్బ తగులకుండా మేఘ స్తంభాన్ని ఉంచాడు, వెన్నెల దెబ్బ తగులకుండా అగ్ని స్తంభాన్ని ఉంచాడు. ఆహారం కొరకు దేవదూతలు తినే మన్నాను కురిపించాడు. త్రాగడానికి బండలో ఆయనే ఉండి నీటిని రప్పించాడు. వారికి ఏది కావాలో సమస్తము దేవుడు అనుగ్రహించాడు. మాంసం కావాలంటే పూరేళ్లను పంపించాడు. వారికి ఏది అవసరమో వారి ప్రతి అవసరతలను తీరుస్తూ ఐగుప్తు నుండి కనానుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక దగ్గరకు వచ్చారు, యోర్దాను దగ్గరకు వచ్చారు. యోర్దాను దాటితే ఇక కనాను. ఆ యోర్దాను దాటక ముందే యువతల ఆ అరణ్యములోనే దేవుడు మోషేతో మాట్లాడాడు, మోషే నీ సమయం అయిపోయింది, ఇక వచ్చేయ్ అని ప్రభు చెప్పారు. మోషే దేవుని దగ్గరికి వెళ్లే ముందుగా ఆ ఇశ్రాయేలీలందరినీ ఒక ప్రాంతములో ఇలాగే సమావేశపరిచి ఇశ్రాయేలీలకు మోషే గారు బోధించడం ప్రారంభించాడు. ఆయన బోధిస్తున్నటువంటి మాటలన్నీ కూడా ఓ పుస్తకంలో రాయబడ్డాయి. ఆ రాయబడిన పుస్తకమే ద్వితీయోపదేశ కాండము. ద్వితి అనగా 2, ఉపదేశము అనగా బోధించుట. అంతకు ముందు చెప్పింది ఇప్పుడు రెండోసారి మరలా బోధిస్తూ ఉన్నాడు. అలా బోధించి ఈ 33వ అధ్యాయములో ఇశ్రాయేలీల ప్రజలను దైవజనుడైన మోషే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదిస్తున్న క్రమం ఏమిటి అని అడిగితే, మొదట రూబేనీలను ఆశీర్వదించాడు, తరువాత యూదా గోత్రికులను ఆశీర్వదించాడు, ఆ తరువాత లేవీని ఆశీర్వదించాడు, ఆ తరువాత బెన్యామీనును ఆశీర్వదించాడు, ఆ తరువాత యోషేబును ఆశీర్వదించాడు, ఆ తరువాత ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు, ఆ తరువాత మనష్షేను ఆశీర్వదించాడు, ఆ తరువాత జబూలూనును ఆశీర్వదించాడు, ఆ తరువాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఇషాకారీలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము దైవజనుడైన మోషే ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తున్న క్రమం అది.
ఆశీర్వదిస్తూ ఇశ్రాయేలీలను దీవిస్తూ ఇశ్శాఖారీల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన మాటను చెప్తున్నారు ఆయన. ఏమిటి ఆ మాట అని అడిగితే, ఇశ్శాఖారు నీ గుడారముల యందు నీవు సంతోషిస్తావు అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆ గుడారములు ఏముంటుందట చెప్పాలి అందరూ. ఇశ్శాఖారీల గుడారములు ఏముంటుందట? సంతోషము, ఆనందము. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకములో ఎక్కడ చూచినను సంతోషం అనేది కనబడడం లేదు, ఆనందం అనేది కనబడడం లేదు, నెమ్మది కనబడడం లేదు, సుఖంగా బ్రతికేవారు లేరు. గడిచిన 2-3 సంవత్సరాల క్రితం అందరం భయపడి ఇంట్లోనే ఉన్నాం, మూతికి మాస్కులు పెట్టుకుని. బయటికి రావడానికి భయం, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భయం, ఏమండి మాట్లాడడానికి భయం. ఇంతవరకటి కాలంలో ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఎగ్గొట్టాలన్నా, చిన్నపిల్లలు స్కూల్ మానేయాలన్నా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడం మానేయాలన్నా ముందు ఏం చెప్పేవాళ్ళమో తెలుసా? జ్వరం అండి అని అనేవాళ్ళం. కానీ కరోనా వచ్చిన తర్వాత జ్వరం వచ్చిందని ఎవరికి చెప్పుకోవాలా? ఎందుకో తెలుసా? ఎవరో రారేమో దగ్గరికని. భయంకరమైన దినాలు, భయపడినటువంటి దినాలు, ఆందోళన చెంది ఏమైపోతామోనన్న టెన్షన్తో సగం మంది చచ్చిపోయారు. కరోనా వచ్చి కాదు, ఎందుకంటే కరోనా రాకుండా ఏమైపోతాము ఈ టీవీ వార్తలు విని అనేకుల గుండె ఆగిపోయింది. ఈరోజు ఇన్ని 100 మంది చనిపోయారు, ఇన్ని 1000 మంది చనిపోయారు, ఇన్ని లక్షల మందికి వచ్చింది అని అంటే చాలు టెన్షన్తో బీపీ పెరిగి చచ్చిపోయారు. ఏదో అరాకొర కరోనా వస్తే ఈ వచ్చినటువంటి వాళ్ళందరినీ క్వారంటైన్లో పెడితే ఆ ఒంటరిగా గదిలో ఉండి నేనేమైపోతానో, వెళ్తానో వెళ్ళనన్న టెన్షన్తో సగం మంది చచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి. ఏ కుటుంబాలలో కూడా చెప్పండి ఏమీ లేదు, సంతోషం లేదు. ఈ లోకంలో ఎక్కడ చూసినా సంతోషము లేని పరిస్థితులు, బహు భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. యోబు గారు కూడా యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో ఆయన కూడా చిన్న సాక్ష్యం చెప్పాడు. ఆయన శోధింపబడుతున్నప్పుడు, ఆయనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు యోబు గారు చెప్పారు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోబు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? నా బ్రతుకేమీ లేదు, నెమ్మది లేదు, సుఖము లేదు, సంతోషము లేదు, విశ్రాంతి లేదు, ఆదరణ లేదు, ఆరోగ్యము లేదు, నా బ్రతుకిలాగైపోయిందని బాధపడుతున్నాడు ఆయన. ఆ రోజు ఆయనే కాదు, ఈ రోజుల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా గుడారాలలో, చాలా కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు, సంతోషము లేదు. ప్రతి కుటుంబములో ఏదో ఒక బాధ చేత కుమిలిపోతున్నటువంటి వారే. ఈ రాత్రి ఒక శుభవార్త ఏమిటో తెలుసా? దైవజనుడైన మోషే గారు చెప్తున్నాడు, ఇశ్శాఖారు నీ గుడారములో ఏముందో తెలుసా? సంతోషం ఉంది. ఈ రాత్రి సభల ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలకి, ఈ గ్రామానికి దేవుడు సంతోషము కలుగ చేయునుగాక, దుఃఖము తొలగిపోవునుగాక, బాధలు తొలగిపోవునుగాక, కన్నీరు తుడవబడునుగాక, దుఃఖ దినములు సమాప్తములగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఇశ్శాఖారీల గుడారాలలో చెప్పండి ఏముంది? సంతోషం ఉంది. కొన్ని గుడారాలలో సంతోషం లేకపోవడానికి ఆ గుడారాల్లో ఏమున్నాయి? ఇశ్శాఖారీల గుడారాలలో సంతోషం ఉండడానికి ఈ ఇశ్శాఖారీలు ఏం చేశారో, వారు ఎలా బ్రతికారో ఇశ్శాఖారీలను గురించి ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇశ్శాఖారీలను అడుగుదాం, బాబు దైవజనుడు మీకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు మీకు సంతోషం ఇచ్చాడు, మీరేం చేశారయ్యా? మీరు ఎలా ఉన్నారయ్యా? మీ భక్తి జీవితం ఎలా ఉంది? మీ ఆధ్యాత్మిక జీవితాలు ఎలా కట్టుకున్నారు? ఏం చేస్తే మీకు సంతోషం కలిగిందో ఇశ్శాఖారీలను అడుగుదాం. ఆ ఇశ్శాఖారీలను గురించి ధ్యానం చేసే ముందు కొన్ని గుడారాలు చూపిస్తాను మీకు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ లోకంలో కొన్ని గుడారాల్లో సంతోషం లేకపోవడానికి ఆ గుడారాల్లో ఏముందో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు త్వరగా ఒక 2-3 గుడారాలు చూపించి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని గుడారాలు ఉన్నాయి. ఆ గుడారాల్లో సంతోషం లేకపోవడానికి వారు ఎలా ఉన్నారో, ఆ గుడారంలో ఏముందో 2 విషయాలు నేను చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథాలు అందరు తెరవండి. యోబు గ్రంథము
11వ అధ్యాయము 14వ వచనం. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, జాగ్రత్తగా వినండి, ఇక్కడ గుడారం కనబడుతుంది. నీ గుడారములో దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు సంతోషించెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గుడారములో సంతోషం కలగాలి అని అంటే ఆ గుడారములో నుండి ఏమి తీసేయాలి? దుర్మార్గతను తీసివేయాలి. దుర్మార్గం ఉన్నంత కాలం, పాపం ఉన్నంత కాలం, శాపం ఉన్నంత కాలం, దోషులుగా బ్రతికినంత కాలం ఆ గుడారములలో సంతోషము ఉండదు. ఈరోజు భక్తి చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధిస్తున్న దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తూ రక్షించబడి పాటలు పాడుతూ సాక్ష్యం ఇస్తున్న ప్రియ దైవ జనాంగమా, మన గుడారాలలో సంతోషం ఉండాలంటే మన గుడారాల్లో నుండి ఏం తీసేయాలి? మనం దుర్మార్గాన్ని తీసేయాలి. దుర్మార్గము ఉంటే, పాపము ఉంటే మన జీవితంలో సంతోషం ఉండదు. ఈ దుర్మార్గం ఉన్న గుడారములో దుర్మార్గులు చేసే పనేంటో తెలుసా? ఎంతసేపు ఎదటోడిని పాడు చేయాలన్నది ఆలోచన, ఎదటోడిది కలుపుకోవాలన్నదే ఆలోచన. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన, వారిని ఆశీర్వదించిన, వారిని అభివృద్ధి చేసిన వారికున్న దానితో వారు తృప్తి పడరు. అదే దుర్మార్గం అంటే. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు, ఆ వ్యక్తిని అభివృద్ధి చేశాడు. ఆ వ్యక్తికి ఏం కావాలో, ఈ భూలోకంలో మనిషి ఎలా ఉండాలని కోరుకుంటాడో అలా అన్నిటినీ దేవుడిచ్చాడు. అందమైన భార్యనిచ్చాడు, ఏమండి, పొలాలు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఉన్నత స్థితి ఇచ్చాడు. ఆ దేశములో అతని కంటే గొప్పవాడు మరొకడు. తృప్తి పడొద్దా? తృప్తి లేదు ఇతనికి. ఇతని ఆశ ఏంటో తెలుసా? ఇతని ఇంటి ముందు, ఇతని నగరును ఆనుకొని ఒకడికి చిన్న ద్రాక్ష తోట ఉందట, దాని మీద పడ్డది కన్ను. ఈయనకి ఎన్నున్నా తృప్తి లేదు. ఈయన కన్ను దేని మీద పడింది? ఆ ద్రాక్ష తోట మీద పడింది. ఆ తోట ఇలా కలిపెత్తే పొద్దున్నే వాకింగ్కి బాగుంటుంది అనుకున్నాడేమో, ఆ తోట కలిపెత్తే ఈ సైన్యం పెరుగుతుంది అనుకున్నాడేమో. ఎందుకంటే ఆనుకొని ఉంది కదా, పాపం దాని మీద పడింది కన్ను. అది నాకు వచ్చేయాలనుకుని ఆ తోట కలిగిన వ్యక్తిని పిలిచాడు. అయ్యా, నా కన్ను నీ తోట మీద పడ్డది, నీ తోట ఏమో ఆనుకుని ఉంది, అందులో ఆ నేల ఏంటో తెలియదు కానీ చాలా పచ్చగా ఉంది, ఏ మొక్క వేసినా ఫలిస్తుంది, ద్రాక్ష తోట కాపు అద్భుతంగా ఉంది, ఆ తోట నాకు ఇచ్చేయి, నీకు కావాలంటే ఎంత డబ్బు అయినా ఇస్తాను. ఆ వచ్చిన పేదవాడు, అది తప్ప అతనికేమీ లేదు, అది తరతరాల నుండి వస్తుంది. ఈ తోటను నేను అమ్మలేను, ఈ తోటను వదిలిపెట్టుకోలేను, ఇది నాది కాదు, పిత్రార్జితము అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ తల్లులారా, జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని ఆశీర్వదించి, దేవుడు మనకి ఏదైనా ఇస్తే దీన్ని ఎలా అమ్మాలా, దీన్ని ఎలా పాడు చేయాలన్న ఆలోచనలు రానివ్వకండి. దీనితో పాటు ఇంకేం సంపాదించాలని ప్రార్థన చేసుకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఏంటంటే ఎప్పుడు ఏది అమ్మేద్దామని కనిపెడుతుంటారు. ఒక్కసారి అమ్మడం అలవాటైతే చాలు ఏదైనా అమ్మి పడేస్తారు. కొందరు జీవితాలు ఇంతే, ఉన్నవన్నీ అమ్మేదాకా నిద్రపోరు. చాలా జాగ్రత్తగా వినండి. ఇతడు అంటున్నాడు, అయ్యా, నాకున్నది నేను అమ్ముకోలేను, ఎందుకంటే ఇది పిత్రార్జితం, ఇది మా తాతల కాడి నుంచి వస్తుంది, నేను మీకు ఇవ్వలేను అని అన్నాడు. ఆ మాట అంటే రాజుగారు వెంటనే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయినాడట, మూతు ముడుచుకుని పడుకుని ఉన్నాడు. భార్య వచ్చింది, ఏమండి కాఫీ తాగండి, తాగను. కొన్ని భోజనం చేయండి, నేను చేయను. నువ్వు లేవండి, నేను లెగను. ఏంటండి అంతలా అలిగారు, ఏంటి బాధ, మీ ముఖం అలాగుంది, ఏమైంది అని అంటే భార్యకు చెప్పేశాడన్ని. ఆ తోట మీద నాకు మనసు ఉంది, అడిగాను, ఇవ్వనన్నాడు, బాధ వచ్చింది అని అన్నాడు. అప్పుడు భార్య ఏమనాలి? ఏమండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కదా, బోళ్ళు తోటలు ఇచ్చాడు కదా, పొలాలు ఇచ్చాడు కదా, ధనం ఇచ్చాడు కదా, రాజుగా చేశాడు కదా, ఎంతకంటే ఇంకేం కావాలి? దేశములోనే ఉన్నత స్థితి మందే, ఇక చాలదా, అది కూడా కావాలా, నోరు మూసుకో అని అనాలి. భక్తులకు ఉండవలసిన మాటలు ఇవి. ఈ తల్లి అంటది, అసలు నువ్వు రాజువు కాదా అంది. వెనకటికి ఎవరో ఒక ఆయన అన్నాడంట, నువ్వు మగోడు కాదా అని. కొంతమంది ఆడోళ్ళు ఉంటారో గొడవలకి రెచ్చగొట్టి ఎత్తుంటారో, వీళ్ళే ప్రోత్సహిస్తారో. ఎలో భక్తి చేసే స్త్రీలారా, రెచ్చగొట్టద్దు,
గొడవలకు పంపొద్దు, మనం సమాధానకరంగానే ఉండాలి. కానీ భార్య అంటుంది, నువ్వు రాజువు కదా, నువ్వు రాజ్య పరిపాలన చేయడం లేదా, చేతకాని వాళ్ళలాగా మూతి ముడుచుకుని కూర్చుంటావా, నువ్వు తప్పుకో, ఏం చెయ్యాలో నేను చెప్తాను, రేపటికల్లా తోట నీదే అని అంది. ఇక భర్త గారికి ఏం తెలియదు, ఆయన లేచి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆవిడ వెళ్ళింది, ఆ గ్రామానికి ఒక ఉత్తరం రాసింది, రాజుగారి ముద్రేసింది, ఆ గ్రామానికి పంపించింది. అయ్యా, ఈ రాత్రి ఉపవాస కూటమి పెట్టండి, ఆ ఉపవాస కూటంలో నాబోతును పిలవండి, ఆయన భార్య బిడ్డలను పిలవండి, 2 పనికి మాలిన వాళ్ళ చేత సాక్ష్యం చెప్పించండి, ఊరు వెలపలకు తీసుకెళ్ళి రాళ్లతో చావగొట్టండి. వెంటనే ఆ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, రాజుగారు ఆజ్ఞనిది ఎవరు కాదంటారు, రాణిమ్మ చెప్పినట్లుగా ఉత్తరంలో ఉన్నట్లుగా ఆ రాత్రి చేసి కబురు పంపించారమ్మా, నాబోతు, ఆయన భార్య, ఆయన బిడ్డలు చనిపోయారు అని చెప్తే ఆ వార్త విన్నటువంటి ఆమె పొద్దున్నే లేపుతుంది. అయ్యా, రాత్రి ద్రాక్ష తోట కావాలన్నావు కదా, నీదే, ఆ గోడ పడగొట్టేసి ఎలా కట్టుకోవాలో, ఎలా స్వాధీనం చేసుకోవాలో చూసుకో అని అంది. వెంటనే మనోడు సంతోషంగా వచ్చేసాడు. అబ్బా, నా ఇంట్లో ఎంత సంతోషం ఉంది, ఎందుకంటే చేసింది దుర్మార్గం, చేసింది అన్యాయం, చేసింది ఒక పేదవాడిని చంపాడు, అతడు ఆక్రమించుకుంటూ అందులోకి వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు అన్యాయం చేసి ఆ పేదవాడిని చంపితే వాడు ఏడుస్తూ ఉంటే ఆడి పక్షాన ఎవరు నిలబడలేదు, గాని అతని పక్షముగా న్యాయాధిపతి అయిన దేవుడు నిలబడ్డాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపరచుదా. హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యని అడిగితే ఆయన న్యాయాధిపతి. అన్యాయం జరుగుతుంటే, అక్రమం జరుగుతుంటే, కీడు చేస్తూ ఉంటే, నిరపరాధిని చంపుతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. తన ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు దైవజనుడు త్వరగా వచ్చాడు. వచ్చినటువంటి దైవజనుడు చెప్తున్నాడు, రాజా, ఏ స్థలమందైతే ఆ నాబోతు రక్తము కుక్కలు నాకాయో, అదే స్థలములో నీ రక్తం కూడా కుక్కలు నాకబోతున్నాయి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆహాబు గుడారములో సంతోషం ఉందా? చెప్పండి, ఇప్పుడు ఉందా? లేదు. కారణం ఏంటో తెలుసా? గుడారంలో ఏముంది? దుర్మార్గం ఉంది, కీడు చేసే తనం, అన్యాయం చేసే గుడారం, దుర్మార్గముతో ఇతరులను చంపే గుడారం. ఆ గుడారములో ఏమాత్రము సంతోషం ఉండదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన గుడారాల్లో సంతోషం ఉండాలంటే వాక్యం చెప్తుంది, దుర్మార్గాన్ని తొలగించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గుడారాల్లో సంతోషం లేకపోవడానికి, ఆనందం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దుర్మార్గము. అసూయతో ఉంటే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు. వాక్యం చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. నువ్వు ఆశీర్వదించే దేవుడు అయ్యా. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, అందరి అవసరతలను మీరు తీర్చండి, కుటుంబాలకు క్షేమం దయచేయండి. నీతిని అనుసరించే వారిగా, భయభక్తులు కలిగిన వారిగా నీ బిడ్డలు జీవించడానికి సహాయం దయచేయండి. ప్రయాణాలన్నింటిలో మీరు తోడై ఉండండి. ఆహారం కానీ, వస్త్రం కానీ, ఆరోగ్యం కానీ, ఆర్థికంగా కానీ, దైవభక్తి విషయంలో కానీ అయ్యా, నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. దావీదు పురములో
యేసయ్య జన్మించెను. బెత్లెహేము ఊరిలో మహారాజు ఉదయించెను. దేవుడే దీనుడై పరమును విడిచి వచ్చాడు. ప్రేమనే పంచగా మహిమను విడిచి వచ్చాడు. ఇలలోన సంబరమాయి భూమిపైన నిజమైన సందడియాయే. ఇలలోన సంబరమాయి భూమిపైన నిజమైన సందడియాయే. దావీదు పురములో యేసయ్య జన్మించెను.